మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ కాడ ట్రాఫిక్ చూడండి ఏ విధంగా ఇక్కడ తిరుగుతున్నదో. భూమి చుట్టూ సూర్యుడు తిరిగినట్టు ఎలిఫెంట్ చుట్టూ వాహనాలు తిరుగుతున్నాయి. ఎలిఫెంట్ చౌరస్తాలో చూడండి ఏ విధంగా దృశ్యాలు కనబడుతున్నాయి. ఒక విధంగా గమనిస్తే పబ్లిక్ హాలిడే ఫెస్టివల్స్, పండుగ ఫెస్టివల్స్ రాగానే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూడండి నేరుగా ఇక్కడ మొత్తమే ట్రాఫిక్ జామ్. నోమా దాటింది చూడండి. నోమా ముందు ఏ విధంగా ఉందో మీరు గమనించవచ్చు. దీనికి ముఖ్యమైన కారణం పండుగలు రాగానే చాలామంది కీసరగుట్ట, యాదగిరిగుట్ట, ఈసీఐఎల్, నాగారం పోయే వాళ్ళు ఈ రూట్ పోతారు. నాచారం చూడండి అటు నుండి ఎన్ఎఫ్సి రూటే పోతారు చాలామంది చూడండి. అందుకోసం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితేనే ఉంటుంది. ట్రాఫిక్ జామ్ అవడానికి ముఖ్యమైన కారణం ఫెస్టివల్స్, హాలిడే, పండుగ సెలవులు కావడం వలన ఈ ట్రాఫిక్ ఎప్పుడు జామ్ అవుతుంది. చూడండి ఇటైతే మొత్తం జామ్, అసలు కదలతలేదు. కదిలినా కూడా ఏ విధంగా ఉన్నదో మీరు గమనించవచ్చు. కానిస్టేబుల్ తమ డ్యూటీని వాళ్ళు పని చేస్తున్నారు. మొత్తం జామ్. ఇటు ఎన్ఎఫ్సి బ్రిడ్జ్ పోయే ఒక మార్గం అయితే మొత్తం జామ్ ఉంది చూడండి. ఇది నోమా దాటిపోయింది. ఇది నోమా దాటిపోయింది. మంగళదీప్ సూపర్ మార్కెట్ దాకానే కూడా జామ్ అయిందని చాలామంది చెప్తున్నారు చూడండి. చూడండి ఇటు ఎఫ్సిఐ గోదాం పోయే రోడ్డు కూడా జామ్ అయింది. చుట్టూ ఎలిఫెంట్ సర్కిల్ చుట్టూనే ఉన్నాయి ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా. చూడండి కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్ తమ పని తను చేస్తూనే ఉన్నారు. అంటే ఇది ఇప్పుడు ఇటువైపు లెఫ్ట్ వైపు సింగల్ ఇచ్చారు. ఇటువైపు ఎన్ఎఫ్సి బ్రిడ్జ్ పోయే వాహనాలు పోతున్నాయి ఇప్పుడు గమనిస్తున్నారు కదా. అంటే ప్రస్తుతానికి అయితే ఇక్కడ నోమా దగ్గర వచ్చే వాహనాలని స్టాప్ చేసి అన్నారు ఈసారి కానిస్టేబుల్ సార్ ఇక్కడ స్టాప్ చేస్తున్నారు. మొత్తం బారుతున్న ఇది నోమా దాటిన తర్వాత మంగళగిరి దీప్ సూపర్ మార్కెట్ దాకా కూడా ఆగింది. ఇది నోమా రూట్ మొత్తం ట్రాఫిక్ జామ్. అంటే ఇప్పుడు ఎన్ఎఫ్సి వైపు సింగల్ ఇచ్చారు. ఎఫ్సిఐ గోదాం చూడండి. ఈ కార్ అనేది మధ్యలో ఆగింది. ఎందుకు ఆగిందో చూడండి. ఈ కార్ మధ్యలోనే ఆగింది. ట్రాఫిక్ మధ్యలోనే ఆపిన కారు ఏం ప్రాబ్లం అయ్యిందో ఈయనకి సార్కి. ట్రాఫిక్ మధ్యలోనే ఆగిపోయింది. ఎలిఫెంట్ సర్కిల్ ట్రాఫిక్ మధ్యలోనే ఆగిపోయింది. వేడి ఎక్కింది అని ఆయన గమనిస్తున్నాడు. ట్రాఫిక్ మధ్యలోనే ఆగిన కారు
ఎలిఫెంట్ సర్కిల్ ట్రాఫిక్ మధ్యలో ఆగిన కారు యజమాని అనేది బంపర్ని వేడి కావడం వలన ఆగిందని ఆయన అనుకుంటున్నాడు. చూడండి, షోరూమ్కి కాల్ చేస్తున్నాడు ఈ సారు. లోపల పోకున్నాడు. చూడండి, ఇద్దరు లోపల కూకున్నారు. బహుశా ఇది బయలుదేరుతుందేమో. ఇంజన్ వేడి కావడం వలన కొన్ని నిమిషాలు ఇక్కడ ఆగింది కారు. ఇప్పుడు బయలుదేరుతుంది. ఇప్పుడు బయలుదేరుతుంది. ఇంజన్ వేడి కావడం వలన ఈ కారు ఆగిందేమో బహుశా. ఇప్పుడు బయలుదేరుతుంది కారు. చూడండి, ఇంకా జామే ఉన్నది మొత్తం ట్రాఫిక్. ఎలిఫెంట్ సర్కిల్ దృశ్యాలు చూడండి, రౌండ్. అంటే దీనికి ముఖ్యమైన కారణం పండుగలు. ఏవైనా పండుగలు రాగానే ముందు ట్రాఫిక్ జామ్ అయ్యేది ఎలిఫెంట్ సర్కిల్ కాడనే. దేనికంటే చాలామంది వాహనదారులకు ఇది షార్ట్ కట్ అన్నట్టు. నాగారాము, యాదగిరిగుట్ట, కీసరిగుట్ట పవిత్రమైన స్థలాలకు పోవడానికి వాళ్ళు ఈ రోడ్డే ఎంపిక చేసుకుంటారు. దానివల్ల ఇక్కడ ట్రాఫిక్ ఫెస్టివల్ రోజు, పండుగ రోజులోనే ట్రాఫిక్ జామ్ అవుతుందండి. ప్రస్తుతానికైతే ఇక్కడ చూడండి, సింగల్ అనేది ఇప్పుడు కూడా సింగల్లోనే ఉన్నారు సార్. ఇలా చూడండి, నెమ్మదిగా కదులుతుంది. ఏ విధంగా ట్రాఫిక్ కదులుతుందో. నిదానమే ప్రధానం అన్నట్టు వీళ్ళకి ఒక శ్లోకాలు వచ్చేసినాయి. చూడండి, నోమా రోడ్ ఇది. చాలా స్లో మూవింగ్. స్లో మూవ్ అవుతుంది.